Please do subscribe to Prajabheri News Channel. మిత్రులారా, నా పేరు కేజీ రామచందరు, సిపిఎంఎల్ మాస్ లైన్ సెక్రటేరియట్ మెంబర్ను. ప్రజలారా, ఈ మూడవసర ఎన్నికల్లో కూడా బీజేపీ మెజారిటీ కోల్పోయినప్పటికి కూడా దాన్ని మన పాత సామెత ఒకటి ఉంది, ఏమిటంటే చావు తప్పి కన్ను పోయింది అన్న పద్ధతిలో బీజేపీని ప్రజలు తగ్గించినప్పటికి కూడా బీజేపీ తన మిత్రుల సహాయంతోన మూడవసారి అధికారంలోకి వచ్చింది. మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన మతోన్మాద అంటే ముస్లిం ద్వేషాన్ని ఏమాత్రం తగ్గించకుండా అది వచ్చిన వెంటనే ఈరోజు కొత్త నినాదాన్ని తీసుకొని వచ్చింది. అదేమిటంటే జమిలి ఎన్నికల విధానం. అంటే జమిలి ఎన్నికల విధానం ఎందుకు తెచ్చానని చెప్తుందంటే, ఈ మన ఎన్నికల విధానము కేంద్రంలో ఒకసారి, రాష్ట్రంలో ఒకసారి, స్థానిక సంస్థలు ఒకసారి, ఈ రకంగా ఎన్నికలు బహుళ పద్ధతిలో జరగడం వల్ల ఖర్చు ఎక్కువవుతుందనేది మాట్లాడుతుంది. అంతేకాదు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎన్నికల కోడ్ వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపవలసి వస్తుందని బీజేపీ మాట్లాడుతుంది. కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒకేసారి ఎన్నికలు జరగాలనేది. ఒకేసారి ఎన్నికలు జరగడం అంటే, ఒకవేళ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాం అనుకోండి, రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 5 నెలలకు జరుగుతాయి కదా ఎన్నికలు. ఒకవేళ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మన చరిత్ర మనకు చెప్తుంది. ఏం చెప్తుందంటే, కొన్ని అసంతృప్తుల మూలంగా అనేక కారణాల వల్ల ఆ ప్రభుత్వాలు కూలిపోతే మళ్ళీ పాత పద్ధతి ఏం చేసేదంటే 6 నెలల లోపల మళ్ళీ ఎలక్షన్స్ పెట్టేది. ఇప్పుడు ఈ కొత్త ఎన్నికల విధానం ఏం చేస్తుందంటే, మళ్ళీ ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు ఎప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో మళ్ళీ అప్పుడు వాటిని జరపాలంటే ఒకవేళ 6 నెలలకే పడిపోయింది అనుకోండి, అంటే 4.5 ఏళ్ళు అక్కడ పరిపాలన ఎవరు చేయాలి? కేంద్రమే చేయాలి. అంటే ఆ రకంగా కేంద్రమే పరిపాలన చేయాలనే ఉద్దేశం దీంట్లో దాగి ఉంది. ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీల్లో రాష్ట్రాల్లో పరిపాలన కొనసాగిస్తున్నది. ఆ రాష్ట్రాల్లో కూడా పరిపాలన కొనసాగించకూడదు అని, అది బహుళ ఎన్నికల విధానం వల్ల ఖర్చు ఎక్కువవుతుందని, అభివృద్ధి ఆగిపోతుందని నానా రకాల సాకులు చెప్తుంది. కానీ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్రం నుంచి పరిపాలన, ఒకే పార్టీ ద్వారా పరిపాలన కొనసాగాలని కోరుతుంది. అందుకే అది ఒకే దేశం ఒకటే, చట్టం ఒకటే, మతం ఒకటే, ఈ రకం అన్నీ ఈ రకంగా ఒకటే ఉండాలని. కానీ మన దేశము బహుళ జాతులు గల దేశం, చాలా వైవిధ్యం గల భారతదేశం. దీన్ని ఏమన్నారంటే, భారతదేశాన్ని గతంలో ఇది ఒక ఉపఖండము అన్నారు. అంటే ఇంత వైవిధ్యం గల దేశంలో ఒకే సంస్కృతి, ఒకే మతం, ఈ తరహాగా అది ఆ మతం ఏదంటే హిందూ మతం. హిందూ మతానికి ఇతర మతాలంతా కూడా సబార్డినేట్గా ఉండాలనే పద్ధతిలో అదేం చేసిందంటే, ఆ రకమైన పద్ధతులు గత 2 సార్లు ఎలక్షన్లో గెలిచిన సందర్భంలో పౌరసత్వ చట్టం తీసుకొచ్చింది. అంటే పౌరసత్వ చట్టం తీసుకొచ్చి ఏమని చెప్పింది? అది బంగ్లాదేశు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ దేశాల్లో ఉండే వాళ్ళంతా కూడా మన దేశానికి వచ్చారు కాబట్టి మన దేశం ఉండే ముస్లింలు ఆ దేశస్తులు కాదని రుజువు చేసుకోవాలట. రుజువు చేసుకుంటే వాళ్ళకి పౌరసత్వం ఇస్తారట. అంటే ఇది ఏంటంటే, వాళ్ళని భయభ్రాంతానికి గురి చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం. ఎందుకంటే అక్కడ బెంగాల్లో అక్కడ బెంగాలీలే, ఇక్కడ బెంగాలీలే. పాకిస్తాన్లో అక్కడ పంజాబీలు, ఇక్కడ పంజాబీలే. ఇక్కడ పంజాబీ ముస్లింలు అందరినీ కూడా ఏం భయపడుతుందంటే, మీరు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి ఉండొచ్చు, రుజువు చేసుకోండి అని చెప్పడం అనేది అవకాశం బీజేపీకి వస్తుంది.
అదేవిధంగా బెంగాల్లో కూడా ఏమొస్తుంది, మీరు బెంగాల్ తూర్పు బెంగాల్ మనుషులేమో బంగ్లాదేశ్ మనుషులేమో అంటే సేమ్ కదా, అంత ఒకటే భాష కదా. కాబట్టి మీరు బంగ్లాదేశ్ వాళ్ళేమో ఈ దేశస్తులు కాదేమో అంటే ఈ దేశస్తులు మళ్ళా ముస్లింలు అందరూ పోవాలంటలేదు ఈ పేరుతోన. అంటే ఈ రకంగా ఏంటంటే మొత్తం వాళ్ళు ఎన్ని రోజులు చేసుకోవాలంటే 47 కంటే ముందు నుంచి మీరు ఉండేటట్టు అయితేనే ఈ దేశస్తులు. అంటే 47 కంటే ముందు నుంచి ఉన్నట్టుగా వాళ్ళు ఏం చేయాలి, సాక్ష్యాలు తీసుకురావాలి. ఎవరైనా 47 కంటే ముందు నుంచి ఇక్కడ ఉంటామని నేటివ్ సర్టిఫికేట్ తీసుకురావడం ఎంత కష్టమవుతుంది. మనమైనా తీసుకురాగలుగుతామా? ఏ హిందువుని పట్టుకొని కూడా ఏమైనా నువ్వు 47 కంటే ముందు ఇక్కడ ఉన్నామని నేటివ్ సర్టిఫికేట్ తీసుకురామంటే తీసుకురాగలుగుతారా? కాబట్టి ఇవన్నీ కూడా ముస్లిం ద్వేషాన్ని కలిగించడానికి అది ప్రయత్నం చేస్తుంది. అది ఏ మాత్రం తగ్గకుండా మతోన్మాద ఫ్యాసిజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఫ్యాసిజం అంటే ఒట్టి నియంతృత్వం కాదు, ఇందిరాగాంధీ నియంతృత్వం కూడా వచ్చింది మన దేశంలో. కానీ అలాంటి నియంతృత్వం ఇది కాదు. ఇది ఎలాంటిదంటే మెజారిటీ ప్రజలను ఒక ఉన్మాదులుగా మార్చి మైనారిటీ మీద దాడి చేసే ప్రయత్నం. ఇక్కడ మైనారిటీలు ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉండే మైనారిటీ ఎవరంటే ముస్లిం. అంటే ఈ మొత్తం మన భారతదేశం వెనుకబడడానికి కారణం కానీ అన్నిటికీ కారణం మనం ముందుకు పోకపోవడానికి కారణం అంతా కూడా ఎవరంటే ముస్లింలే కారణం. ఎందుకంటే వాళ్ళు 1000 ఏళ్ళు మనల్ని పరిపాలించారు. అంటే నిజంగానే ఏమో అనుకుంటారు మామూలు సామాన్య జనం 1000 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేసినారు కదా అనే పద్ధతులు. అంటే ఇది మేమే నేటివ్ వాళ్ళం. కానీ వాస్తవం ఏమిటంటే ముస్లింలో ఉండే 80-90% జనం ఎవరంటే ఈ దేశస్తులే. వాళ్ళందరూ కూడా తమ మతాన్ని మార్చుకున్నారు. ఎవడైనా మతాన్ని మార్చుకోవద్దు, దాంట్లో ఎవరికైనా మన రాజ్యాంగం కూడా చెప్తుంది ఎవడైనా ఇష్టం వచ్చిన వాడు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని. దేశభక్తికి మతానికి సంబంధం లేదు, ఇది మనం గ్రహించాలి. ఏ మతం వాడైనా ఈ దేశభక్తి కలిగి ఉండొచ్చు, ఈ దేశాన్ని ప్రేమించాలి, ఈ దేశంలో అందరినీ గౌరవించాలి. అది దేశభక్తి అంటే. కానీ హిందూ మతస్థులే దేశభక్తులు, ముస్లిం మతస్థులు దేశభక్తులు కాదు, వాళ్ళకి అట్లా ఉండడానికి అవకాశం లేదు అని ఈ రకమైన ఒక తప్పుడు వక్రీకరణ చరిత్రనంతా అలా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి అంటే దీంట్లో ఏమి దాగి ఉందంటే ఈ రకంగా మైనారిటీ ముస్లిం మీద దాడి చేస్తుంటే తప్పనిసరిగా ప్రజాస్వామికవాదులు వ్యతిరేకిస్తారు. దాంతోపాటు కమ్యూనిస్టులు ఇంకా బాగా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఆ కమ్యూనిస్టులు కూడా దేశద్రోహులుగా చిత్రీకరించి అణిచివేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ చాలామందిని వయసుతో సంబంధం లేకుండా జైల్లో పెట్టింది. అంటే మొత్తం దాని చివరి అంశం ఏమిటంటే ఒక మతోన్మాద ఫ్యాసిజాన్ని తీసుకురావడము, దానికి ఆటంకంగా భావించే కమ్యూనిస్టులను ప్రజాస్వామికవాదులను అణిచివేయడంలో భాగంగా ఇది జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మతం కోసమే కూడా కాదు, హిందూ మతం కోసం కూడా కాదు, అది మనం గ్రహించాలా. ఇది కార్పొరేటివ్ శక్తుల కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది. కార్పొరేట్ శక్తులు ఎంత ధనాన్ని సంపాదించని, ఎంత దోపిడీ అయినా చేయని, ప్రజలు వాళ్ళ మీద పోరాటం చేయకుండా ప్రజల్లోనే విభజన తీసుకొస్తే ఆ విభజన కొట్లాటనే ప్రధానమవుతుంది జనానికి. అంటే ఆ రకంగా విభజన చేసి ప్రజల మధ్య కలహాలు సృష్టించి గుత్త పెట్టుబడిదారులు ఈరోజైతే అంబానీ, ఆదానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ సంపద ఒకటి గ్రహించండి. ఒక సంవత్సరంలో ఒకరొకరి సంపద 50% మించి పెరిగినది. అంటే 5-6 లక్షల కోట్లు ఉంటే 7-8 లక్షల కోట్లుగా ఆ సంపద మారింది. అంటే ఈ రకంగా కోటీశ్వర్ల సంపద పెంచడం కోసమే వాళ్ళు ఏమంటున్నారంటే, మోదీ ముఖ్యంగా ఏమంటున్నారంటే 47 నాటికి 2047 నాటికి ఈ దేశాన్ని ఒక సంపద్వంత దేశంగా మారుస్తాను, అంటే ఒక 3వ దేశంగా మారుస్తాను. అంటే అమెరికా, చైనా తర్వాత మనమే ఉండాలంటే ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాము, దాన్ని 3వ స్థానంలోకి మార్చడం అంటే అర్థం ఏంటంటే ఆదాని, అంబానీ లాంటి వాళ్ళని ఎక్కువ చేయాలి, వాళ్ళ సంపదనే పెరిగేటట్టు ప్రయత్నం చేయాలి. అది పైన జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని చాలా ఏళ్ళు పరిపాలన చేసింది. వాళ్ళు ఏదో ప్రజలకు మంచి చేస్తారనేది కాకుండా కేసీఆర్ యొక్క నియంతృత్వం ఉంది చూడు,
ఆయన ప్రజాస్వామ్య వ్యతిరేక స్వభావం చూడు, దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు కూడా ఇచ్చింది. చాలా చాలా ఆశలు నెలకొల్పింది. ఆ గ్యారెంటీలన్నీ అమలు చేస్తే మనం సంతోషపడతాం, అంతా మంచిదే. కానీ ఈరోజు రైతు బంధు చాలా ముఖ్యమైనది. రైతు బంధు ఈ రోజుకు అమలు లేదు. అంటే కేసీఆర్ 10,000 ఇస్తానంటే సంవత్సరానికి, కాంగ్రెస్ 15,000 ఇస్తానన్నారు. కానీ ఒకే ఒక సీజన్లో 5,000 వేసింది, 15,000 వేసేసరికి ఏమంటుందంటే ఎవరికి వేయాలి? ఎందుకంటే గతంలో అంతా ఏ విమర్శలు వచ్చినామంటే మనకందరికీ తెలుసు, ముఖ్యంగా పేపర్ వాళ్ళకి తెలుసు, సేద్యం చేయని అనేక భూములకు కూడా రైతు బంధు పడుతుందని ఒక ధోరణి సమాజంలో, అది వాస్తవం కూడా. దాని పేరు మీద ఏం చేసినంటే ముందు అది తేల్చాలి. అంటే ఏవి సేద్య భూములు, ఏవి సేద్యం కాదో, ఏవి బినామీవో, ఏవి కాదో అనే పేరు మీద రైతు బంధును ఇంతవరకు 100 రోజుల్లో చేస్తానన్నాడు కదా, ఇప్పుడు ఎంత? 250 రోజులు అయింది. రైతు బంధు ఇప్పటికీ లేదు. 2,500 మహిళల కోసం వేస్తాను. అది కూడా మంచి కార్యక్రమం, మంచిదే. అంటే వాస్తవంగా మహిళలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, అది ముఖ్యమైన విషయం. పోనీలే ఉద్యోగాలు ఇవ్వలేదు, 2,500 వేస్తాడు, 2,500 వేసాడా? లేదు. ఎందుకు? సిలిండర్ కూడా అందరికి ఇస్తాను, ఇంతకు ఇవ్వలేదు. కరెంటు వాడితే సిలిండర్ లేదని, అంటే రకరకాల సాకులతోన ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు కూడా అమలు కావడం లేదు. ప్రజల్లో అసంతృప్తి కూడా వస్తుంది. మేము కూడా మా పార్టీ తరఫున అసంతృప్తి ఆందోళన రావడానికి మేమంతా కృషి చేస్తాం. కాబట్టి 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే అని ప్రజలను పోరాడాలని చెప్పి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా అంటే పైన మొత్తం మాది బీజేపీకి వ్యతిరేకంగా, కింద కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా వ్యవహరిస్తే తప్పకుండా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ స్థానంలో బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్కు వాస్తవంగా బీజేపీని రానివ్వకుండా ఉండాలంటే అది ప్రజల పట్ల, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పట్ల చిత్తశుద్ధిగా అమలు చేసేది ఉండాలి. అట్లా లేకపోతే వాస్తవంగా వాళ్ళ బీజేపీ వ్యతిరేకత అనేది కూడా బోగసే మనం అనుకోవాల్సి వస్తుంది. ఇది మిత్రులారా. కాబట్టి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. వాటి వ్యతిరేకంగా మనం జనాన్ని, మీ ద్వారా జనాన్నంతా కూడా ఏదైనా సరే పోరాటం ద్వారానే, అంటే ప్రభుత్వమే హామీ ఇచ్చిండొచ్చు కానీ ఆ హామీ కూడా పోరాటం ద్వారానే అమలవుతాయి. మన గతంలో అనేక హామీలు కూడా పోరాటం ద్వారానే అమలవుతాం అనేది. ఇక ఇంతకుముందు మా ఈ జిల్లా సెక్రటరీ గారు చెప్పినట్టుగా బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా కూడా ఉంది. 40 చట్టాలు ఉంటే పోరాడితే వచ్చినవి, వాటిని 4 చట్టాలుగా మార్చింది. దాంట్లో అనేక తగ్గించేసింది. అంటే యూనియన్ పెట్టాలంటే అంతకుముందు 7 మంది 10 మంది ఉంటే యూనియన్ పెట్టుకోవచ్చు, ఇప్పుడు అట్లా కాదు, 10% జనం ఉండాలి. అంటే రకరకాల యూనియన్ అంటే పెట్టడానికి ఏమేమి ఉంటావో పెట్టుకోకుండా ఉండడానికి అవకాశాలు, వాటిని అంతా కూడా యూనియన్ పెట్టుకోకూడదు. అంటే దాని అర్థం ఏమిటి? కార్మికులు ఐక్యం కావచ్చు. అంటే ఈ రకమైన ప్రయత్నాలు, అంటే కార్మిక వ్యతిరేక ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మేము మొత్తం దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా మీ హక్కుల కోసం పోరాడాలి. పోరాటం ఒక్కటే మన జీవితాలకు, మన భద్రతకు గ్యారెంటీ అని మేము మా పార్టీ